వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళా రిజర్వేషన్ తక్షణం అవసరం, నారీ శక్తితో వికసిత్ భారత్ పిలుపు. బెంగాల్లో టీఎంసీ వైఫల్యాలు బయటపెట్టిన ప్రధాని మోడీ. మీ భూమి మీ హక్కులో ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమలలో నయనతార విఘ్నేష్ శివన్ దంపతుల దర్శనం, అభిమానుల సందడి. శాసనసభలు మరియు పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. దేశ అభివృద్ధికి మహిళల పాత్ర కీలకమని, నారీ శక్తిని బలోపేతం చేస్తేనే వికసిత భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగడం ద్వారా సమాజంలో సమానత్వం, సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహిళల సాధికారత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఆలస్యం చేయడం దురదృష్టకరమని హెచ్చరించారు. దేశ పురోగతికి మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. भारत ने तय किया है कि 2047 में जब हमारी आजादी के 100 साल होंगे, तब तक हमने विकसित भारत बना के रहना है. लेकिन मेरे 2-2.5 दशक के सरकार के मुखिया के रूप में जो मेरे अनुभव है, उस अनुभव के आधार से मैं कह सकता हूं कि हमें विकसित भारत का लक्ष्य हासिल करना है तो हमें हमारी मातृशक्ति को, हमारी नारी शक्ति को, उनके पूर्ण सामर्थ्य का राष्ट्र के विकास में जोड़ना ही होगा. हमने कुछ वर्ष पहले नारी शक्ति वंदन अधिनियम पारित किया था और सभी राजनीतिक दलों ने सहमति से किया था. और सबकी इच्छा है कि 2029 में जब लोकसभा के चुनाव होंगे, तब हमारे देश की नारी शक्ति को जनप्रतिनिधि के रूप में लोकसभा में, विधानसभाओं में 33% स्थान मिलना ही चाहिए. पिछले कुछ दिनों से हम सभी राजनीतिक दलों से बातचीत कर रहे हैं. ज्यादातर दलों ने समर्थन भी दिया है. एक बहुत ही सकारात्मक माहौल दिख रहा है. इन्हीं विषयों को लेकर के मैंने आज अखबारों में एक लेख लिखा है. मेरे अपने विचार मैंने साझा किए हैं, लेकिन मैं आज आपसे आग्रह करता हूं, आप इस लेख को जरूर पढ़ें, औरों को भी पढ़ने के लिए प्रेरित करें और हम सभी राजनीतिक दलों को. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు, పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా పీఎం మత్స్య సంపద యోజన విజయవంతంగా అమలై చేపల ఉత్పత్తి రెట్టింపు అయిందని పేర్కొన్న ఆయన, బెంగాల్ మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి చేపలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ఉపాధి కల్పనలో కూడా టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని, స్థానిక యువతకు అవకాశాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. అంతేకాకుండా అక్రమ ప్రవేశదారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తుందని మోడీ ఆరోపించారు. ప్రజల అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలకే టీఎంసీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఆయన విమర్శించారు. तेज गति से प्रगति कर रहा है. दुनिया में सबसे तेज ग्रोथ भारत की है. इसका मतलब है कि देश के अनेक राज्य आज प्रगति की राह पर चल पड़े हैं, कुछ न कुछ अच्छा करने का प्रयास कर रहे हैं. लेकिन टीएमसी की निर्मम सरकार देश तो आगे जा रहा है,
निर्मम सरकार बंगाल को नीचे धकेल रही है, नीचे। जो बंगाल कभी भारत की प्रगति का आधार था, जो बंगाल कभी भारत की मैन्युफैक्चरिंग और व्यापार को मजबूती देता था, उसी बंगाल को टीएमसी विकास के सभी पैरामीटर्स में इतना नीचे लाई है, इतना नीचे लाई है। साथियों, इस स्थिति को मेदिनीपुर, तामलुक, हल्दिया से बेहतर और कौन जानता है। सदियों पहले भी ऐतिहासिक ताम्रलिप्त एक फलती फूलती पोर्ट सिटी थी। दुनिया भर के साथ यहां से व्यापार कारोबार होता था। हल्दिया आधुनिक भारत के बड़े औद्योगिक केंद्रों में से एक था, लेकिन बीते दशकों में हल्दिया की फैक्ट्रियों में सिर्फ ताले ही लटक रहे हैं, ताले। कभी देश भर से लोग हल्दिया काम के लिए आते थे, आज यहां से नौजवान अंडमान जा रहे हैं, उड़ीसा जा रहे हैं, काम की तलाश में दूसरे राज्यों की तरफ पलायन कर रहे हैं। బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలని పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు. భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని జీవనాధారం, భద్రత, గౌరవం అని పేర్కొన్నారు. మీ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చాను. పట్టదారు పాస్ పుస్తకం ఇచ్చినప్పుడు మీలో కలిగిన సంతోషం చూసి నా జన్మ ధన్యమైంది. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత విధ్వంసం అవ్వాలో అంతా అయ్యింది. వైకాపా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయి, వాటిని ఇప్పుడు దారిలో పెడుతున్నాం. మీ భూమి మీ హక్కు ఈ కార్యక్రమం కింద నేను ఈరోజు సూరేపల్లికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. భూమి అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవం. మీ ఆధార్ తీసుకుని మీ ముందరిని సర్వే చేపిస్తాం. సర్వే చేసిన తర్వాత మొత్తం రికార్డు తయారు చేస్తాం. ఆ రికార్డు కూడా మీరు సంతకం పెట్టి ఈ రికార్డు కరెక్ట్గా ఉందంటే ఈకేవైసీ తీసుకొని అప్పుడు దాన్ని ప్రింటింగ్ పంపిస్తాం. ప్రింటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకం వస్తే గ్రామాల్లో ఈకేవైసీ తీసుకొని ఆధార్ తీసుకొని మళ్ళీ ఆ పుస్తకాన్ని మీకు అప్పచెప్తాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 సార్లు ఎలాంటి రాజీ లేకుండా పట్టాదారు ఎవరైతే ఉన్నాడో ఆయనకు చెప్పి ఈకేవైసీ తీసుకొని ఇస్తున్నా. నా ఉద్దేశం ఒకటి, ఒక్క రూపాయి కూడా అవినీతి ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలనేది నా అభిమతం. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను, ఇక్కడితో అయిపోదు. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. కంప్యూటర్లో కూడా ఎవ్వరూ ట్యాంపర్ చేయలేరు. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి దాని వెనకానది పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే మీకు క్యూఆర్ కోడ్ పెట్టాం. మీ పట్టాదారు పాస్ పుస్తకంలో మీకు 10 దిక్కళ్ళ భూములుంటే 10 దిక్కళ్ళ ఉండే భూమిని
ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఆధార్ పెట్టి చేశాం. ఇంకో పక్క ఎప్పుడైనా మీరు బయట ఉండి మీ భూమి ఎవడైనా కొట్టేస్తారనుకుంటే అలాంటివన్నీ డిజిటల్లో లాక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చాం. ఒక్కసారి మీరు చెప్పి నా భూమి ఎవడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు, కొంతమంది కావాలని చనిపోయారని లేకుంటే ఏదో ఒకటి పెట్టి చేసేస్తున్నారు, అలాంటప్పుడు రికార్డులన్నీ లాక్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చాం. మళ్ళీ మీరు వచ్చి ఈ కేవైసీ ఇచ్చి తద్వారా ఆధార్ ఇచ్చిన తర్వాతనే ఆ లాక్ ఓపెన్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. శాశ్వతంగా సమస్యలకు పరిష్కారం తీసుకుంటున్నాం. దీనివల్ల కొన్ని లక్షల మందికి మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీరే చూశారు ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు ఆలయ నరేంద్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆలయ నరేంద్ర వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి రామచంద్రరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం పార్టీ పెట్టి ఆలయ నరేంద్ర ఉద్యమం చేశారని తెలంగాణ ఉద్యమంలో ముందు స్థానంలో ఉన్నటువంటి టైగర్ నరేంద్ర గారు ఈరోజు వారి యొక్క 12వ వర్ధంతి నాడు వారికి శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. మరి కాగజ్ నగర్ సిరిపూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి పాల్వాయి హరీష్ బాబు గారు వారు కూడా ఉన్నారు. వారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, కాగజ్ నగర్ మిల్స్ కానీ సిరిపూర్ మిల్స్ కానీ ఈ అన్నిటి కూడా వారు ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉండే. ఇక్కడ కూడా అల్విన్ అదేవిధంగా అనేక ఒక పారిశ్రామికులకు వారు ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా లీడర్గా ఉన్నారు. మరి కార్మికుల కోసము అహోరాత్రులు వారు కష్టపడింది పోరాడినటువంటి ఒక సంఘటన కూడా మనకు తెలుసు. హైదరాబాద్ నగరంలో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎంఐఎంని బాగా రెచ్చగొట్టి ప్రోత్సాహంతో మత కల్లాలు అవుతున్న సమయంలో మరి ఓల్డ్ సిటీలో నరేంద్ర భాయ్ సాబ్ అనేటటువంటి పేరు నరేంద్ర గారు ఆ రోజు హిందువులకు అండగా ఉంటూ మరి మజ్లిస్ల ఒక దాడులని వారు ఎదుర్కొని హిందువులను రక్షించినటువంటి ఒక ఘనత వారిది. మరి ఈరోజు కూడా నరేంద్ర గారి యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక మంది వేలాది మంది కార్యకర్తలు వారితోని స్ఫూర్తి పొంది వారితోని ప్రోత్సాహం తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. దేశం కోసము, ధర్మం కోసము, అదేవిధంగా హైందవ సంస్కృతి కోసము, హైందవుల కోసము పోరాడేటటువంటి ఒక నాయకుడు నరేంద్ర గారి యొక్క 12వ వర్ధంతి నాడు వారిని స్మరిస్తూ మరి కార్యకర్తలు వారి యొక్క ధైర్యాన్ని, వారి యొక్క పోరాటే లక్షణాన్ని మనందరం కూడా దాన్ని మనము ఇవి నేర్చుకోవాలి, దాన్ని ముందుకు వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారి వర్ధంతి నాడు వారికి నివాళులు అర్పిస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి గుడిలోని బృందావనం చారిత్రక ప్రాముఖ్యతతో వెలుగొందుతుంది. చరిత్రకారుడు మాయనస్వామి ఈ బృందావనాన్ని గుర్తించారు. ఈ బృందావనం తులసికోటగా ప్రసిద్ధి. సామాన్య శకం 1539 ఆగస్టులో నిర్మించబడిందని శాసనం చెబుతుంది. బృందావనంపై శ్రీ మహావిష్ణువు 4 అవతారాల ప్రతిమలు ఉన్నాయి. తూర్పు వైపున శ్రీ మహావిష్ణువు, పడమర వైపున నరసింహస్వామి, ఉత్తరం వైపున శ్రీరాముడు, దక్షిణం వైపున బాలకృష్ణుడు. ఇక్కడ వైష్ణవ సంకేతాలైన చక్రం, శంఖం, గదలతో పాటు శైవ తత్వానికి ప్రతీకగా శివలింగం కూడా దర్శనమిస్తుంది. మైనాస్వామి ప్రకారం ఇది అచ్యుత దేవరాయల భక్తి మరియు సర్వమత సామరస్యానికి నిదర్శనం. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఈ సందర్భంగా బృందావనాన్ని పరిశీలించారు. మైనాస్వామి ఆలయ శిల్ప సంపదను, చారిత్రక శాసనాలను ప్రపంచానికి పరిచయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గరుడ సన్నిధిలో హంపి రాతి రథాన్ని పోలి ఉండే చిన్న ఆలయం, లేపాక్షి గోరంట్ల, కదిరి సోమపాలం వంటి ప్రసిద్ధ ఆలయాలతో పోల్చదగిన శిల్ప సంపదను ఈ ఆలయం కలిగి ఉందని ఆయన తెలిపారు. నామ సంవత్సరం అని చెప్పి ఇక్కడ మొదలవుతుంది సరశాసనము. ఈ ఆలయంలో ఇది మొదటి శాసనము అని చెప్పి భావించవచ్చు. ఎందుకంటే ఈ వికారి నామ సంవత్సరము విజయనగర సామ్రాజ్యంలో
అచ్యుత దేవరాయల కాలంలో వచ్చింది 1539లో. ఇక్కడ నిజ శ్రావణము అని చెప్పనని ఉంది. ఆ రోజు ఈ బృందావనము కట్టిన రోజు అని చెప్పి ఈ ఈ శాసనము చెబుతున్నది. మామూలుగా బృందావనము పూర్తి అయిందంటే మొత్తం ఆలయ నిర్మాణము సముదాయం మొత్తము పూర్తి అయింది అంటే 1539 నాటికి ఈ ఆలయము సంపూర్ణంగా వెలసిల్లింది అని చెప్పడానికి ఈ బృందావనం శాసనము నిదర్శనం అన్నమాట. తర్వాత బృందావనం కూడా విజయనగర సామ్రాజ్య శైలిలో చాలా ఒక అద్భుతమైన రీతిలో ఒక ఆలయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ బృందావనాన్ని నిర్మించారు. వస్తుంది సార్, మొత్తం అంతా నీట్ గా కనిపిస్తుంది. ఇది వరకు స్వామి చేసి చాక్ పిస్తా వస్తుంది, ఏమొస్తుంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపోస రవీంద్రరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గ్రామీణాభివృద్ధి అంశాలపై ఆయన స్పందించారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. రైతులు, గ్రామీణ ప్రజలకు న్యాయం చేయాలని, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తొక్కి పెట్టినటువంటి ఇక రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ విభాగం తరపున అనేక రకాల విజ్ఞప్తులు, ధర్నాలు చేస్తే రిలీజ్ చేసినటువంటి ఆ డబ్బును ఏదైతే గ్రామాల్లో సర్పంచులు మౌలిక సదుపాయాల కల్పన కోసం డ్రింకింగ్ వాటర్ కావచ్చు, శానిటైజేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పన కోసం ఖర్చు చేసినటువంటి డబ్బును వాస్తవంగా వాళ్ళ హక్కు చేసినటువంటి ఎవరైతే సర్పంచులు చేయించింటారో కాంట్రాక్టర్ ద్వారా ఆ డబ్బు రిలీజ్ చేయాల్సినటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీఓల ద్వారా, డిప్యూటీ ఎంపీడీఓల ద్వారా, పంచాయత్ సెక్రటరీల ద్వారా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు గురి చేసి ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా డ్రా చేయనీకోకుండా సర్పంచులకు మానసిక క్షోభకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏమయ్యా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తన గంట రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఒక చిల్లి గవ్వ రిలీజ్ చేసిందా? కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే దాన్ని కూడా మీరు దారి మళ్ళించి తొక్కి పెడితే అనేక రకాలైనటువంటి పోరాటాల ద్వారా సర్పంచులందరూ కూడా కలిసి అనేక రకాల పోరాటాలు నిర్మిస్తే ఆ పోరాటాల ద్వారా వచ్చినటువంటి అకౌంట్లలో వాళ్ళ పడినటువంటి అకౌంట్లలో కూడా డబ్బుని డ్రా చేయనీకోకుండా ఈ రకమైనటువంటి క్షోభకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏమయ్యా అర్థం ఉంది, ఏమైనా మీకు ఏమైనా బుద్ధి ఉందా, ఇదేనా సుపరిపాలన అంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నగరాలు, పట్టణాల్లో చెత్త సమస్యకు పరిష్కారంగా దేశంలోనే మొదటి తాజా వ్యర్థాల ప్రాసెసింగ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఇల్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి రోజు సేకరించే చెత్తలో ద్రవ్య వ్యర్థాలు నుంచి సేంద్రియ ఎరువులు, ఘన వ్యర్థాల నుంచి 12 రకాల వివిధ వస్తువుల తయారీకి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. 528 కోట్ల 65 లక్షల రూపాయలతో 107 నగరాలు, పట్టణాలను 10 క్లస్టర్లుగా విభజించి వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు ప్రారంభించున్నారు. ప్రాజెక్టు ఏర్పాటు, నిర్వహణపై 9 ప్రైవేట్ ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. 107 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయబోతున్నాం. 528 కోట్ల 65 లక్షల వ్యయంతో ఆ ప్రాజెక్టుకి నాంది పలుకుతున్నాం. ప్రతిరోజు కూడా 5385 టన్నుల చెత్తని ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగినటువంటి ఈ ప్రాజెక్టు దేశానికే ఒక ఆదర్శప్రాయంగా నిలవనుంది. వీటికి సంబంధించి మనం దాదాపుగా 10 క్లస్టర్స్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ద్వారా రేపటి రోజున ఆదాయాన్ని కూడా మనం సమకూర్చుకోబోతూ ఉన్నాం. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వద్ద నుంచి ఓ సైబర్ నేరగాడు లక్ష కొట్టేశాడు. ఈ నెల 5న ఎమ్మెల్యేకు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ అంటూ పరిచయం చేసుకున్నాడు. కేంద్ర పథకంలో నిరుద్యోగ యువతకు 10 లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉందని, ఒక్కొక్కరికి 2500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు. దీంతో ఎమ్మెల్యే ₹1,00,000 ఆన్లైన్ లో చెల్లించారు.
అనంతరం ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. మొన్న ఆదివారం రోజున ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో 40 మంది యువతులకు నియోజకవర్గ స్థాయిలో 10 లక్షల రూపాయలు సహాయం అందుతుంది. 5 లక్షల రూపాయలు గ్రాంట్ రావచ్చు. అదే విధంగా 5 లక్షలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అదే రోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 2,500 రూపాయలు కట్టాలని చెప్పేసి వారు చెప్తే నేను ఏమీ ఆలోచించకుండా అంటే అనాలోచితంగా ఆ రోజు లాస్ట్ డేట్ అన్నారు కదా, మన యువతులకు లాభం జరగాలి, వాళ్ళు 2,500 కట్టడం ఏంటి, నేనే కడదామని చెప్పేసి అసలు ఏమీ ఆలోచించకుండానే నేను మా వైఫ్ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ పే అని ఉంటే ఆ ఫోన్ పే ద్వారా 40 మందికి సంబంధించిన 1,00,000 రూపాయలు చెప్పేసి కొట్టడం జరిగింది. అతను క్లియర్ గా చెప్పిండు, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ సెక్రటరీగా భార్య సుధారాన్ని కూడా గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్తే ఏమీ ఆలోచించగానే నమ్మి మనం 1,00,000 రూపాయలు వేయడం అనేది జరిగింది. కాబట్టి ఇవాళ దాని వెంటనే మనం ఒక అర్ధగంట లోపలనే మా భార్య చెప్పిండ్రు ఇది నిజమేనా కాదో తెలుసుకోండి అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్ గా నేను తెలుసుకున్నట్లయితే అతను ఫ్రాడ్ అని చెప్పి తెలిసింది. ఇమ్మీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఆయన కర్ణాటకలో ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా ఇల్లు చూస్తేనేమో చెంచల్ కూడా ఆ జైలు దగ్గర ఎక్కడో ఇల్లు ఉన్నది. కాబట్టి సరే మనకేందంటే నియోజకవర్గానికి సంబంధించి ఏదన్నా 40 మంది యువకులకు వస్తున్న దాంతో మనం సహాయం చేయడానికి కోసం అని చెప్పేసి 2,500 40 మందికి చెప్పిన 1,00,000 రూపాయలు నేను ఆ ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు మొదటి ఈఎంగా మనం కట్టాలని చెప్పేసానంటే నేను వాళ్ళందరి తరఫున కట్టడం జరిగింది. కాబట్టి ఇందులో మోసపోయినాం. వెంటనే సైబర్ క్రైమ్ కి ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు ఆ డబ్బులన్నింటినీ కూడా ఆపేసిండ్రు. ఆ వచ్చే డబ్బులు మనకు రావాలంటే మళ్ళీ మనం పోలీసు వాళ్లకు రాతపూర్వకంగా ఇవ్వాలి కాబట్టి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదేవి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం. వేములదేవి గొంది మూలలో విద్యుత్ 11 kV లైన్లు వేస్తున్న క్రమంలో విద్యుత్ సరఫరా తీరు దయనీయంగా ఉంది. ఇక్కడి ప్రధాన వీధుల్లో విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో ప్రమాదకరమైన విద్యుత్ వైర్లను వెదురుగేడలకు కట్టి తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గాలివాన వచ్చినా లేదా చిన్నపాటి ప్రమాదం జరిగినా భారీ ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటుగా వేములదేవి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు నడిచి వాహనాలపై వెళ్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపన నయనతారతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.